యా కరోనా పేరిట దోపిడీ చేస్తే ఆసుపత్రి సీజ్, ప్రజలను ఆందోళన గురి చేస్తే ఊరుకోం. ఎండమిక్ స్టేజ్లో స్వల్ప వ్యాప్తి సహజం, ఆసుపత్రిలో చికిత్స పొందే పరిస్థితులు రావు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ చూస్తున్నాం. నేను దామోదర్ రాజనరసింహ గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీరు చిన్న చిన్న హాస్పిటల్స్ని వాటిపైన చర్యలు తీసుకోవడం కాదు, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే యశోద హాస్పిటల్లో రీసెంట్గా ఒక బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఒక పేషెంట్ జాయిన్ అయితే ఒక్క 2 గంటల్లోనే 2 గంటల్లో 4.5 లక్షల బిల్లు వేసారు. 2 గంటల్లో 4.5 లక్షల బిల్లు వేసారు. 10 రోజులు కూడా కాలే 12 లక్షల బిల్లు వేసారు. 10 రోజులు కాలే 12 లక్షల బిల్లు వేసారు. అది దోపిడీ కాదా దామోదర నరసింహ? నీకు చిత్తశుద్ధి ఉంటే యశోద హాస్పిటల్ పోయి చెక్ చేయి, బిల్ అన్ని చెక్ చేయి, అక్కడ పేషెంట్స్తో మాట్లాడు, అవి చేయి. యశోద హాస్పిటల్ పో, అపోలో హాస్పిటల్ పో, సన్షైన్ పో, ఇంకా చాలా హాస్పిటల్ వాటికి పో నీకు చిత్తశుద్ధి ఉంటే. ఇవన్నీ ఊకదుంపుడు కరోనా పేరు దోపిడీ చేసే హాస్పిటల్స్ చిన్న చిన్న హాస్పిటల్స్ సీజ్ చేయడం కాదు, పెద్ద హాస్పిటల్ సీజ్ చేసి చూద్దాం. నీ దమ్ముంటే అది చేత కాదు, మనకి చేత కాదు. కార్పొరేట్ దోపిడీ పైన మాట్లాడడం చేత కాదు, కార్పొరేట్ దోపిడీ పైన చర్యలు తీసుకోవడం మనకు చేత కాదు. ఎంత దారుణంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత దారుణంగా అంటే అసలు చెప్పొద్దు. శవాలను కూడా పీక్క తింటా ఉన్నారు ఈ దుర్మార్గులు. శవాలను కూడా పీక్క తింటూ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళది బతుకు, వాళ్ళ కథ. వాటిపైన చర్యలు తీసుకోండి దామోదర రాజనరసింహ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే. అది మనకు చేత కాదు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047, పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సుపరిపాలన లక్ష్యం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం అవసరం, నీతి ఆయోగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో